రేల చెట్టు అనే ఒక చెట్టు ఉంటుంది సార్. రేల చెట్టుకి ఎప్పుడైతే పువ్వు పూస్తుందో ఖచ్చితంగా 45 రోజులు లెక్క పెట్టుకోండి, వర్షం గ్యారంటీగా పడుతుంది. పూర్వకాలంలో రైతులు రేల చెట్టును చూసి పత్తి విత్తనాలు తెచ్చుకునేవాళ్ళు. అలాగే నేను ఒక రోజు అడవిలో వెళ్తున్నప్పుడు ఒక శతాధిక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. అబ్బా ఏ వండలు మనవడా అన్నాడు. తాత వర్షం ఎప్పుడు పడుతుందంటే దగ్గరలో మోదుగు చెట్టు ఉందా అన్నాడు. ఉంది తాత అంటే కాయ కొట్టి తీసుకొని రా అన్నాడు. నేను ఒక కాయ తీసుకుని వచ్చాను సార్. తీసుకురాగానే ఆయన కాయని చీల్చాడు. కాయలో ఒకే ఒక విత్తనం ఉంటుంది సార్. ఖచ్చితంగా వర్షం 15 రోజుల్లో పడిద్ది అన్నాడు. ఖచ్చితంగా 15 రోజుల్లో వర్షం పడింది సార్. ఎలా చెప్పావు తాత అంటే ఆయన చెప్పింది, మోదుగు చెట్టుని మనం చీల్చినప్పుడు విత్తనం కింద భాగంలో ఉంటే 45 రోజుల్లో వర్షం పడుతుంది, విత్తనం పై భాగంలో ఉంటే 15 రోజుల్లో వర్షం పడుతుంది అని చెప్పాడు సార్. ఏ శాస్త్రవేత్త కూడా లేదు సార్. అలాంటి ఎంతో మంది వృద్ధులు చనిపోయారు సార్. ఒక వృద్ధుడు చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టే మన వృద్ధుల్ని గౌరవించుకోవాలి. అలాంటి గ్రామీణ జ్ఞానాన్ని మనం సేకరించుకోవాలి సార్.